ఆ వ్యక్తి విశ్వాసం ఉంచడం ద్వారా తనకున్నటువంటి బాధ, తనకున్నటువంటి ఆ యొక్క వేదన, తను పొందుతున్నటువంటి ఆ యొక్క రోగ సమస్య నుండి విడుదల పొందాడు. హల్లెలూయా. ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా అనుకుంటూ ఉన్నావేమో, నాకెవరూ సహాయం చేయడం లేదు, నాకెవరూ లేరని నీవు అనుకుంటూ ఉన్నావేమో. నిరాశ చెందవద్దు, బాధపడవద్దు. కానీ ఈ రాత్రి దేవుడు నీతో ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాడు, నీకు సెలవిస్తూ ఉన్నాడు, నేను నీతో ఉన్నానని. హల్లెలూయా. నీవు నమ్మినట్లయితే కనుక తప్పకుండా దేవుని యొక్క కార్యాలు నేను చూస్తాం. నీవు నేను నమ్మాలి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని గొప్ప దేవుడు మన దేవుడు, గొప్ప కార్యాలు చేసేవాడు మన దేవుడు. అదిగో యేసయ్య ఆ యొక్క వ్యక్తితో తెలియజేస్తూ ఉన్నాడు, నీ పరుపెత్తుకొని దిగ్గును లేచి పరుగెత్తనగానే ఆ వ్యక్తి ఆ యొక్క పరుపును పట్టుకొని పరుగెత్తడం ప్రారంభించాడు. తనకున్నటువంటి ఆ యొక్క రోగమంతా కూడా, తనకున్నటువంటి ఆ యొక్క వ్యాధి అంతా కూడా ముటిమాయమైపోయింది. శరీరం ఆరోగ్యకరంగా మార్చబడింది. మంచి ఆయుష్కాలాన్ని ఆ వ్యక్తి పొందుకున్నాడు. హల్లెలూయా. ఎందును బట్టనంటే విశ్వాసము తోడనే. విశ్వాసమును బట్టే ఆ వ్యక్తి పిల్లల స్వస్థత పొందుకొని ఉన్నాడు. ఈ రాత్రి నీవు నేను తెలుసుకోబోయేటువంటి సత్యం ఏంటంటే, మనకు విశ్వాసం ఉందా? విశ్వాసముతో నీ కార్యాన్ని నీవు ముందుకు కొనసాగిస్తూ ఉన్నావా? నీ యొక్క ఆలోచన నెరవేర్చుకుంటూ ఉన్నావా?